ఈ మట్టల ఆదివారములో మన జీవితంలోనికి ఆయన పూర్తి అధికారాన్ని తీసుకొని మనకు విధేయతను నేర్పించాలని, మనకు నమ్రతను నేర్పించాలని, మనకు తగ్గింపు జీవితాన్ని నేర్పించాలని, లోబడేటటువంటి మనస్సు మనకు కలిగి మనం జీవించాలని నేర్పించటానికే ప్రభువు మన జీవితంలోనికి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. మనం సంపూర్ణముగా ఆయనకి సమర్పించుకున్నప్పుడు, మనము పరిపూర్ణంగా ఆయనకు సమర్పించుకున్నప్పుడు, ఎటువంటి అరమరిక లేకుండా, ఎటువంటి అవిశ్వాసము లేకుండా సంపూర్ణంగా నా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు, ఆయన నీతిపరుడు, రక్షణ ఇచ్చేటటువంటి దేవుడు, ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు కలిగినటువంటి దేవుడు, రక్షణ నా దగ్గరకు తీసుకుని వచ్చినటువంటి దేవుడని నువ్వు నమ్మితే, నమ్మినటువంటి నీకు ఆయన రక్షణ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ఈ మట్టల ఆదివారములో మన జీవితాన్ని ఆయన మార్చటానికి ఆ యెరూషలేములోనికి వచ్చినప్పుడు సంతోషము ఉన్నది అక్కడ, విషాదము ఉన్నది అక్కడ. ఎందుకంటే వారు ఆయన్ని అంగీకరించాల. అక్కడ విషాదము చోటు చేసుకున్నది, కన్నీరు పెట్టుకున్నాడు. ఈరోజు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఏడుస్తున్నాడా? మనం ఏడిపిస్తున్నామా? మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన యొక్క చేష్టల ద్వారా దేవుణ్ణి ఏడిపిస్తున్నామా? మన గర్వాన్ని బట్టి పక్కగా వెళ్ళి ఆయన ఏడుస్తున్నాడంట. మన యొక్క ప్రవర్తన బట్టి ఆయన పక్కగా వెళ్ళి ఏడుస్తున్నాడంట. ఇప్పుడు మన ప్రవర్తన ద్వారా దేవుని ఏడిపించే వారముగా మనం ఉన్నామా? మనం తిరుగుబాటు చేసేటటువంటి తత్వంలో మనం ఉన్నామా? లోబడేటటువంటి బిడ్డలుగా మనం ఉన్నామా? ఆయన్ని ఆరాధించి, ఆయన్ని సాధారణంగా మన జీవితంలోనికి ఆహ్వానించి ఆయనకు తగినటువంటి బిడ్డలుగా మనం జీవిస్తున్నామా?